హాయ్ అండి, ఎమ్మ టేస్టీ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను. మటన్ కర్రీ 1/2 kg తీసుకున్నానండి. బాగా కట్ చేసి బాగా 2 times కడుక్కున్నానండి. అంటే వాళ్ళు ఎట్లా అంటే అట్లా కట్ చేసి ఉంటారు కదండి. నీట్గా కట్ చేసుకొని 2 సార్లు కడుక్కున్నాను. కర్రీకి అన్ని మసాలా కలిపి పెడతానండి. ఉప్పు, దానికి సరిపడ్డ ఉప్పు తీసుకోవాలి. 1/2 స్పూన్ కారం, పసుపు, ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. కారము మీకు తగ్గట్టు, నేనేమో 2 స్పూన్లు వేస్తానండి. మా పిల్లలు కొద్దిగా స్పైసీగా తినరు. పెరుగండి, 2 స్పూన్లు పెరుగు వేస్తాను పెద్దదాంతో. అంతా కలుపుకొని మ్యారినేట్ చేయాలి. అల్లం తెల్లవాయి పేస్ట్ మాత్రం వేయలేదు చూడండి నేను. అంతా కలిపాను. అంతా కలిపి ఒక 1/2 అవర్ దీన్ని అట్లనే బాగా నానేలాగా ఒక అర్ధగంట పెట్టుకోవాలండి. టైం ఉంటే 1 అవర్ అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే ఒక అర్ధగంట పెట్టుకోండి. మటన్ మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనము కుక్కర్ పెట్టి స్టవ్ పైన అది హీట్ అయిన తర్వాత ఒక 5 స్పూన్లు ఆయిల్ వేయాలి. 5 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి, ఒక చిన్న ఆనియన్ వేస్తే తెలిసిపోతుంది హీట్ ఎక్కిందా లేదా అనేసి. హీట్ అయింది. మీడియం సైజు 2 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. అవి వచ్చి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా బ్రౌన్ కలర్ రాలేదు, బాగా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. చిన్న మంట మీద వేయించితే బాగా ఉల్లిపాయ బాగా వేగుతుందండి. పెద్ద మంట పెడితే మాడిపోతుంది. ఇదండి బ్రౌన్ కలర్ వచ్చింది. దీంట్లో వచ్చి ఒక 1/2 అట్లా పక్కకు పెట్టేసి ఒక 1/2 తీసేసుకోవాలి మసాలాకి. చూడండి, ఒక ముక్క చెక్క, 2 యాలక బుడ్డలు, లవంగాల ఒక 3 అవి వేసి, నేను అల్లం పేస్ట్ వేయలేదండి. అల్లము తెల్లవాయి కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రెష్గా ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఫ్రెష్గా మిక్సీ కొట్టాను. అల్లం తెల్లవాయి ఆనియన్లు అనుకోకుండా బాగా ఇది వేయించాలి. ఇప్పుడు అల్లం ఇవి ఆనియన్స్ కూడా కలుపుకోవాలి. అల్లం తెల్లవాయి అది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం తెల్లవాయి పేస్ట్ దాంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేయాలి. వేసి బాగా కలపాలి. అది బాగా కలిపి ఒక 5 minutes to 10 minutes కుక్కర్ మూత పెట్టుకోవాలి, విజిల్ లేకోకుండా. ప్లస్ దానికి అది కూడా తీసేయాలండి, రబ్బర్ కూడా తీసేయాలి. కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అది అలాగే ఆయిల్లోనే ఇదే అయ్యేలాగా చూడాలా. అప్పుడు ఆనియన్స్ మనం ఇందాక కొన్ని తీసి పెట్టుకున్నాం కదా, దానికి ఒక 5 గోడంబి వేసాను. వేసి చిన్న టమోటాలు 2 అండి, పెద్దదైతే 1 తీసుకోండి. చిన్న టమోటాలు 2 వేసి మిక్సీ పేస్ట్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసేస్తే, మీడియం సైజ్ మంట మీదనే పెట్టానండి, ఇంకా ముక్క ఉడకలేదు. కుక్కర్ మూత తీస్తే కొంచెం వాటర్ వచ్చింటాయి చూడండి, అది చూడాలి. అట్లా కొంచెం వాటర్ వచ్చింటాయి దీంట్లో. ఒక 5 నిమిషాలు అట్లే వదిలేయాల. చూడండి, బాగా అట్లా ఉడుకుతా ఉంది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం చూడండి, అది వేయాలి. టమోటో, ఆనియన్, జీడిపప్పు 3 మిక్సీ చేసాం కదా, అది వేయాలి. వేసి బాగా కలపాలి. ఇదండి, ఇది కలిపిన తర్వాత దీంట్లోకి 1 స్పూను మటన్ మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ మటన్ మసాలా వేసాను. వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. అది బాగా కలిపి వాటర్ వచ్చింది. ఒక మనం మసాలా కలుపుకున్న నీళ్ళు కడిగి ఆ నీళ్ళు వేసుకోవాలి. అంటే మనకి గ్రేవీ తగ్గట్టుగా అండి, మరీ వాటర్ ఉంటే బాగుండదని నేను అవే వేసేసాను. చూడండి, ఇప్పుడు ఇంత లూజ్ ఉంది. కొంచెం తగ్గుతుందండి అంతే. ఒక 3 విజిల్స్ కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. 5 విజిల్స్ వచ్చాయండి, స్టీమ్ పోయింది. కుక్కర్ మూత తీద్దాము. కుక్కర్ మూత తీసిన తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. అప్పుడు మనం ఎంత గ్రేవీ వేసాం చూడండి. అవునండి, మొక్క ఉడికిపోయింది. అంతే అండి, గమగమలాడే మటన్ కర్రీ రెడీ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.